పెట్రోల్ డీజిల్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్. తెలంగాణలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు సిపి సజ్జనార్. హైదరాబాద్ పరిధిలోని 186 పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. ఎవరు అపోహలకు గురికావద్దన్న సిపి కృత్రిమ కొరత సృష్టిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 కేఎల్లు మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 కేఎల్ మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. 4 రావడంలో కొంచెం టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఏదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ అని చెప్తారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మవద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర. 60 రోజులకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది.